వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. మంగళకరమైన వస్తువులు కొన్ని ఉన్నాయి. స్త్రీలకు సౌభాగ్య లక్షణాన్ని ప్రసాదించేటువంటివి బొట్టు, కాటుక, అలాగే గాజులు, ఇవన్నీ కూడాను. అయితే గాజులు ఉన్నట్టుండి విరిగిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు మానసికంగా ఆవేదన చెందుతారు, ఇదేదో అశుభమా అని. అందుకే గాజులు తొడిగించేటప్పుడు గాజులమ్ముకొని వచ్చేటువంటి వ్యక్తికి సాక్షాత్తు పరమశివుడిగా భావన చేస్తూ నమస్కారం చేసి, నమస్కారం గాజులన్నిటికీ చేసి గాజులు వేయించుకునేటువంటి సనాతన సంస్కృతి సంప్రదాయం మన భారతీయ సంస్కృతిలో ఉంది. అమ్మవారు కూడా గాజుల రూపంలో సాక్షాత్కరిస్తుంది. గాజులమ్మ అంటారు. అందుకే మనం దసరా పర్వదినాల్లో ఆ యొక్క అవతార స్వరూపరీత్యా చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ కలిపి అమ్మవారికి పూజ చేయటానికి ఇచ్చేటువంటి సాంప్రదాయ లక్షణం కూడా ఉంది. ఇంటి ఇల్లాలి గాజులు ఉన్నట్టుండి విరిగితే అశుభమా అంటే ఒక విధంగా అశుభమే అయినా శుభకర పరిమాణాలు రావడానికి ఆమె మరొక గాజులు కొనుగోలు చేసి తనతో పాటుగా మరి ఒకరికి కూడా గాజులు వేయించాలి. ఆ అశుభకరమైన ప్రభావం నుంచి ఈమె బయటపడటానికి మరొకరికి ఆమె గాజులు వేయించటం వలన దురదృష్ట ఘడియలు తొలగి అదృష్టకరమైనటువంటి ప్రభావంతో చక్కటి సౌభాగ్య లక్షణంతో కామేశ్వరీదేవి యొక్క దివ్యవంతమైన కరుణతో జీవనాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్క స్త్రీ కూడానండి ప్రతిరోజు కూడాను కొత్తగా గాజులు కొనుక్కొని వేసుకునేటప్పుడు కామేశ్వరీ దేవతాయ నమః అని చెప్పేసి అనుకొని వేసుకోవాలి. గాజులు ఎప్పుడూ కూడా మంచం మీద కూర్చొని వేసుకోకూడదు. పడుకునేటువంటి మంచం మీద డబ్బులు లెక్క పెట్టకూడదు. సంపాదించుకొని వచ్చి మొగుడు చేతికి ఇస్తే సరే అని తీసుకొని ఆ మంచం మీదనే కూర్చొని లెక్క పెట్టడం అనేది అనర్థదాయకం. కింద కూర్చొని పవిత్రమైన స్థానంలో డబ్బులు లెక్క పెట్టుకోవాలి. అలాగే గాజులు కూడా అంతే. మీ పుట్టినరోజు పండుగ కదా అని చెప్పేసి కానుకగా మీ వారు బంగారు నెక్లెస్ ఆభరణాలు తెచ్చి ఇచ్చినప్పుడు మీరు పరుపు మీద కూర్చొని ఆ బంగారు ఆభరణాలు ధరించకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాలన్నీ కూడా. వీటిని ఎవరైతే పాటిస్తారో వారికి లక్ష్మీదేవి కలకాలం ఉంటుంది. గాజులు ఒకటి, బంగారు ఆభరణాలు ఒకటి, డబ్బులు ఒకటి. ఎటువంటి పరిస్థితుల్లో మీరు నిద్రించే పరుపు మీద కూర్చొని దాన్ని వినియోగించరాదు. అనర్థదాయకమైన ప్రభావాలు వస్తాయి. లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. పరమ పవిత్రవంతమైన వస్తువుల్ని ఎప్పుడూ కూడాను పడుకునేటువంటి పక్క మీద కూర్చొని వినియోగించుకోరాదు. మీకు ఏమైనా సన్మానాలు జరిగినా సరే మెడ నిండా దండలు వేసి మిమ్మల్ని సత్కరించి శాలువాలు కప్పినప్పుడు కూడా ఆ శాలువాను దండను తీసుకొచ్చి గబుక్కున మీరు నిద్రించేటువంటి మంచం పైన మాత్రం వేయకూడదు. మీ ఇంటి సింహద్వారానికి
ఆ దండల్ని తగిలించండి. లక్ష్మీ కటాక్షం వచ్చి తీరుతుంది. మీకు వేసినటువంటి ఆ శాలువాను పరమ పవిత్రంగా భావన చేస్తూ బీరువాలో పదిలంగా దాచి తరువాత వినియోగించుకోండి. ఇవన్నీ కూడాను నిత్యం మనం ఆచరించవలసినటువంటి లక్ష్మీ కటాక్షం కోసం పాటించవలసినటువంటి గొప్ప విషయాలు. ఏముందండి ఇవన్నీ కూడా అనుకోవటానికి వీల్లేదు. మనం చేసే తప్పులే మనని వెన్నాడతాయి. ఉన్నట్టుండి బీదవాళ్ళు అయిపోయాడండి అంటే ఆ ధన మదం, ఆ ధనం సంపాదించేటప్పుడు తెలిసి తెలియక ఇట్లాగే డబ్బులు విసిరి పారేస్తాడనమాట. లెక్క పెట్టుకో అని. ఎప్పుడూ కూడా డబ్బుల్ని చాలా జాగ్రత్తగా చూసుకొని చక్కగా నమస్కారం చేస్తూ ఇవ్వాలి ఎవరికి ఇచ్చినా, అంతేగాని ఇసిరి పారవేయకూడదు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు కదూ. సర్వే జనా సుఖినో భవంతు.